నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రుద్రాంశ సంభూతుడు వైష్ణవావతార శ్రీరాముని బంటు అయిన విలక్షణ స్వరూపుడు ఆంజనేయుడు. రామకార్య జయానికి కారణజన్ముడు ఈ హనుమంతుడు. దేశంలో అనేక చోట్ల ఆంజనేయ ఆలయాల కంటే భిన్నమైన ఆలయంగా అరేబియా సముద్ర తీర మహానగరంలో నెలకొని దేశ విదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. అదే ముంబై నగర పశ్చిమ మలాడ్ ప్రాంతాన నిర్మితమైన శ్రీ సంకటమోచన విజయ హనుమాన్ తపోవనం. అరణ్య ఆవరణను స్ఫురణకు తెచ్చే విధంగా నిర్మితమైన ఆ హనుమ మందిరానికి తీర్థయాత్రగా వెళదాం. ఆ రామభక్త విజయాంజనేయుణ్ణి దర్శించుకుందాం. వాయునందనుడని పిలువబడే ఈ ఆంజనేయుడు అంజనీసుతుడు. తన బలం తనకే తెలియని అపరబల సంపన్నుడు, అతులిత పరాక్రమవంతుడు ఈ పవనసుతుడు. రామునితో సమానంగా పూజలందుకునే స్థాయికెదిగిన రామభక్తుడు ఈ మారుతి. సీతను అపహరించిన రావణాసురుని లంకపై దండెత్తిన రామబంటు ఈ కపివీరుడు. రావణ చెర నుంచి సీతను విముక్తిపరిచి అయోధ్యాపురాధీసుడైన శ్రీరాముడి విజయానికి నిజమైన సైనికుడు ఈ విజయ హనుమాన్. సకల జనుల సంకటాలను నివారించే దైవంగా కొలువయ్యున్న ఈ ముంబై మలాడ్ క్షేత్ర విజయ హనుమాన్ విలాసాన్ని చూసి మన నేత్రపర్వం చేసుకుందాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. రామాయణమనే మహామాలలో అలంకృతమైన రత్నం ఈ అంజనీసుతుడైన ఆంజనేయుడు. ఆ వాయునందనుడు ఇక్కడ రామకార్య జయానికై కారణజన్ముడైనందున విజయ హనుమానుగా దర్శనమిస్తున్నాడు. మూర్ఛబోయిన లక్ష్మణుణ్ణి స్పృహలోకి తెచ్చేందుకు సంజీవిని మూలికను తెమ్మంటే సంజీవిని పర్వతాన్నే పెకలించి తీసుకువచ్చిన అఖండుడు హనుమంతుడు కదా. అదే భంగిమలో గర్భాలయంలో కొలువయ్యాడు ఈ విజయ హనుమాన్. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. అంతేకాదు, రాముని లంకా విజయానికి ఎదురైన సంకటాన్ని తీర్చినవాడు కనుక సంకటమోచన విజయ హనుమాన్గా ఈ మలాడ్ తపోవన ఆలయాన నిండుగా కొలువయ్యాడు. అమ్మా సీతమ్మ, నీ నుదుట ఆ సింధూరవర్ణ తిలకం ఏంటమ్మా అనడిగిన హనుమానికి సీతమ్మ, నా రాముణ్ణి నా నుదుట ధరించాను అని సమాధానమిచ్చిందట. అంతే, ఇక ఆ కపివీరుడు నా ఒళ్లంతా రాముడే అన్నట్టు శరీరమంతా సింధూరాన్ని అలదుకున్న వీర రామభక్తాగ్రేసరుడయ్యాడు. అందుకే సింధూరవర్ణంలో మెరసిపోతూ సంజీవనీ పర్వతాన్నెత్తి రాముని సంకటాన్ని తొలగించ సత్వరమే వెళ్లేందుకు లంఘిస్తోన్న భంగిమలో గర్భాలయంలో శ్రీ సంకటమోచన విజయ హనుమాన్ సింధూరవర్ణమూర్తిగా కుచ్చు తలపాగాతో ప్రతిష్ఠితుడయ్యాడు. చూసి తరించండి. ఈ ఆలయ గర్భాలయ మహావిశేషం ఏమిటంటే, దక్షిణాభిముఖ హనుమంతుని దర్శనం సిద్ధిప్రదాయకం అంటారు. అలాగే ఈ ముంబై మలాడ్ విజయ హనుమాన్ దక్షిణాభిముఖంగా మహామూల విరాట్టై కొలువై ఉన్నాడు. అంటే ఈ విగ్రహ దర్శనం సకల సంకటహరం, సర్వశుభప్రదం, సర్వాభీష్ట సిద్ధి వరప్రసాదం అన్నమాటేగా. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ రామ లక్ష్మణ जानकी
రాముడు లేకుండా హనుమంతుణ్ణి, హనుమంతుడు లేకుండా రాముణ్ణి చూడలేం. రాముడు రామబంటూ లేకుండా రామాయణాన్నే ఊహించలేం. అంతగా విడదీయలేనంతటి ఆత్మికానుబంధం శ్రీరామాంజనేయులిరువురిది. అందుకే రాముని కోవెలలో ఆంజనేయుడు, ఆంజనేయుని మందిరాల్లో సీతారామ లక్ష్మణులు తప్పనిసరిగా దర్శనమిస్తారు. జయ హనుమాన్. శ్రీ గురుచరణ సరోజ రజ నిజమును ముకురు సుధారి వరసూ రఘువర విమల జసుజోదాయకు ఫలచారి. ప్రధాన మందిరంలో కొలువైన సంకటమోచన విజయ హనుమాన్ మందిరానికి పక్కనే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు నెలకొని ఉంటాడు. నిజమైన పీతాంబర వర్ణ వస్త్రాల్లో ధనుర్బాణాలు ధరించి మరాఠా శైలి వస్త్రాలంకరణలో అభయముద్రాంకితులై పాలరాతి విగ్రహాలుగా స్థానక భంగిమలో దర్శనమిస్తారు. తక్కువేమి మాకు మా భక్తుడు చెంతనుండు వరకు అన్నంత ధీమాగా ప్రశాంత వదనాలతో చిరుదరహాసులై సీతారామ లక్ష్మణులు కనిపిస్తారు. యథాప్రకారం ముకుళిత హస్తాలతో వినమ్రుడైన ఆ స్వామి భక్తిపరాయణుడు ఆంజనేయుడు కూర్చున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహాల పాదభాగాన ఉత్సవమూర్తులుగా చిరుకాంస్య పంచలోహ విగ్రహాలు, నేత్రద్వయాలు దిద్దిన పూజనీయ సాలగ్రామ శిలలు ఉంటాయి. ఈ రామ ఉపమందిరంలో అలాగే చుట్టూ ఉన్న పలు మందిరాల్లో అనేక ఉపాలయ దేవతలుంటారు. ఆ ఉపమందిరాల పైన గాజు పలకలపై రామాయణగాథ పలు వర్ణ చిత్రాలుగా చిత్రితమై ఉంటుంది. రామమందిర ఆవరణ యావత్తూ ఎక్కుపెట్టిన రామబాణాలు ప్రాకారాల డిజైన్లో అలరిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగావతార యుగపురుషుడైన శ్రీరాముని కార్యజయం కోసమే జన్మించిన హనుమంతుడు కారణజన్ముడు. రామావతారం నరరూప నారాయణ అవతారమైతే ఆంజనేయునిది వానర స్వరూపం. మరి వానర ఆవాసం అరణ్యసీమలే కదా. ఈ విజయాంజనేయుని ఆరామ ఆవరణంతా వనసీమ వలె సర్వ జంతుజాలాల సమన్వితంగా ఉంటుంది. వనసీమ అందాలతో అలరారే సంకటమోచిన విజయాంజనేయుని ఆరామ వైశిష్ట్యాన్ని, ఆ ఆవరణలో నెలకొన్న విశిష్ట ఉపమందిర దేవుళ్లను చూసి తరిద్దాం రండి. మరి వానర యోధుడైన ఆంజనేయుని నిజ ఆవాసం అటవీ వన ప్రదేశాలు. బహుశా అందుకేనేమో ఈ తపోవన ఆవరణమంతా వివిధ జంతుజాలాలతో, తన దంతద్వయంతో హనుమంతుణ్ణి సేవిస్తున్నట్లున్న ఏనుగులు,
వివిధ భంగిమల్లో హయనందన స్వరూపులుగా ఉన్న గుర్రాలు, హనుమంతుని స్వరూపాలుగా ఉన్న వానరాలు ఆ తపోవన ఆవరణలో విగ్రహ రూపాలుగా కంటికింపుగా మరి ఉన్నాయి. ప్రవేశద్వారమే చతురాశ్వాల రథాన్ని అధిరోహించిన సూర్యుని ప్రతిమతో ఉంటుంది. ఆవరణ అంతా పలు మందిరాలతో నిండి ఓ అరణ్య ఆధ్యాత్మిక వాతావరణం అలుముకొని ఉంటుంది. 108 అడుగుల ఎత్తున్న ప్రధాన మందిరం, సభామంటపాలు, శివలింగాకారంతో కూడిన మరో శివమందిరం, గోశాల, ఇలా అన్ని మందిరాలు వెరసి ఓ చక్కని వన ఆరామంలా ఇది భాసిల్లుతోంది. శివలింగాకార మందిరం ఓ విలక్షణ మందిరంలా అనిపిస్తుంది. నంది అనుమతి తీసుకున్న భక్తులు శివదర్శనానికై లోనికి వెళ్తే నల్లని శిలారూప శివలింగం, దానికి వెనుక తన స్వామికి జరిగే అభిషేకాది అర్చనలు పర్యవేక్షిస్తున్నట్టుగా ఉన్న పార్వతీమాత విగ్రహం ఉన్నాయి. అదే వనమధ్యమున ఓ విశాల మంటపంలో నలుచదరపు పూజా మందిరం ఉంది. దానికి నలువైపులా రాముడు, రామభక్తుని పలు రూపాలు ఉన్నాయి. ముంబై మహానగరానికి పర్యాటకులై వచ్చినా, తీర్థయాత్రీకులై వచ్చినా, ఎలా వచ్చినా ఇటువంటి ఆలయాలను సందర్శించటానికి రాగానే భక్తి ప్రపూరితులైపోతారు. చక్కటి వనసీమలో విహరిస్తున్న అనుభూతిని పొందుతూనే విలక్షణమైన ఆంజనేయ స్వరూప దర్శనార్థులైపోతారు. సంకటమోచన విజయ హనుమాన్ని చూసిన వారు ఆ మందిర మహాముఖమంటపాన కొలువైన అనేక మంది దేవతలను సందర్శించి తన్మయానంద భరితులైపోతారు. సంకటమోచన విజయ హనుమంతుని ప్రధాన ఆలయంలోకి అడుగిడిన వారికి ఎదురుగా దక్షిణాభిముఖుడైన ఆంజనేయుని మూల విరాట్టు దర్శనమవుతుంది. ఆ గర్భమందిరానికి ఇరువైపులా వరుసగా ఎంతోమంది దేవీదేవతల ఉపాలయాలు భక్తజనుల నివాళులందుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. సజ్జన శుభంకరి, దుర్జన భయంకరి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో, శంఖచక్ర గదా పుష్పం ఖడ్గం త్రిశూలాది ఆయుధాలతో పాటు అభయహస్తాలతో ఉంటుంది. ఓం హైం హ్రీం క్లీం శ్రీ చాముండాయై నమః అని స్మరించుకుని అర్చించుకునే చాముండాదేవి నిండైన విగ్రహం శయన భంగిమలో ఉన్న శివుని ఎదపై కాలూని ఉంటుంది. సింహతోరణం కింద కృష్ణశిలామూర్తిగా చాచిన నాలుకతో ఆ తల్లి భయద సౌందర్య రూపిణిగా కనిపిస్తుంది. ఆ పక్కనే వజ్రవైఢూర్యాది కనకాభరణ శోభితంగా అలంకృతుడైన తిరుపతి బాలాజీ, ముంబై మలాడ్ ప్రాంతం ఆలయాన కూడా తిరుమల తిరుపతి వైభవంగా కొలువయ్యాడు. అదే ముఖమంటపంలో ఓ పక్కగా నవగ్రహాలు ఓ చిరువేదికపై ఉంటాయి. ఆ తరువాత భక్తులు మరో మందిరంలో వంగపండు చీరలో చతుర్భుజి అయి 2 చేతులతో వీణను మీటుతూ ఒక చెయ్యిలో రుద్రాక్షమాల, మరో చేత పుస్తకం చేపట్టిన చదువుల తల్లి సరస్వతీదేవి కనువిందైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. దరహాసిని అయిన ఆ చదువుల తల్లి మోమును చూడగనే సకల సాత్విక భావాలు మనలో కలుగుతాయి.
రుద్రాంశ సంభూతుడు కదా ఆంజనేయ స్వామి. ఆ ఆలయాన శివుడు, శివుని పరివార దేవతలు, వివిధ స్వరూపాలలో ఉపాలయ దేవతలుగా ఈ ఆవరణను అలంకరించారు. మరోవైపు ఇదే ఆంజనేయుడు వైష్ణవ స్వరూప శ్రీరామచంద్రుని నమ్మిన బంటు కదా. వైష్ణవావతారులైన పలు దేవతలు కూడా ఇదే కోవెల ప్రాంగణాన కొలువు తీరి ఉన్నారు. వీరికి తోడు శక్తిమాత పలు రూపాలు కూడా చండీమాతగా, శీతలామాతగా, దుర్గగా, అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వ సంసిద్ధులై ఉన్నారు. అమ్మవారి మరో అవతారం గార్ధభ వాహిని అయిన శీతలామాత సప్తమాతృకల్లో ఒకరుగా కనిపిస్తుంది. ఆ పక్కనే చుట్టలు చుట్టలు చుట్టుకొని తన పంచపడగల తలను ఎత్తిపెట్టి దర్శనమిస్తోన్న శేషనారాయణుని దర్శనం ఓ అనిర్వచనీయమైన భావాన్ని మన మదిలో కలిగిస్తుంది. మరో మందిరాన నరమృగ స్వరూపుడై హిరణ్యకశ్యప సంహారుడైనటువంటి నారసింహస్వామి ఉగ్రస్వరూపం కొలువై ఉంది. ఆ తరువాత ముందుకు సాగిన భక్తులకు కమండలం, త్రిశూల, ఢమరుకాలు, ఓంకారముద్రతో ఉన్న హస్తంతో అభయాన్నిస్తున్న చతుర్భుజ పరమేశ్వరుడు సిగలో గంగను, లలాటాన మూడో నేత్రాన్ని కలిగి ఆసీన భంగిమలో దర్శనమిస్తున్నాడు. త్రిమూర్త్యాత్మక త్రిముఖ దత్తాత్రేయుల వారు, అశ్వారూఢ సూర్యభగవానుడు, లక్ష్మీనారాయణ స్వామి, రాజస్థానీ క్షేత్రం సాలాసర్ బాలాజీ గడ్డం మీసాల సహిత ఆంజనేయుడుగా కానవస్తారు. ఇంకా అనేక ఉపమందిరాల్లో కల్కీ భగవాన్, ఢోలీదాది మందిరం, గణపతి దేవుడు, వ్యత్యస్త పాదార విందుడై నృత్యగానలోలుడైన అఖిలాంతరంగుడు రాధాకృష్ణులు, చేతిలో అన్నపాత్రతో సంతోషీమాత, త్రిశూల మధ్యం నుంచి నయనాల ముఖారవిందుడైన శ్రీ నానూశక్తి దాదీజీ తదితర ఎందరో దేవదేవుళ్ళు, ఎంత చూసినా తరగనంతమంది దేవుళ్ల ఉపమందిరాల దేవతలై వెలుగొందుతున్నారు. అంజనీసుతుడైన హనుమను దర్శించుకుందామని వచ్చిన వారికి ఆ విజయ హనుమాన్తో పాటు ఎంతోమంది దేవదేవుళ్లను దర్శించుకునే భాగ్యాన్ని కూడా అదనపు వరంలా ఒసంగాడు ఆ మారుతి. అందుకే ఆ ఆలయ సందర్శనావకాశం కలిగించిన వాయునందనునికి వేలవేల నమస్కృతులు చెల్లించుకొని సంతృప్త హృదయులై భక్తులు మరలి వెళతారు. ఈ ఆలయానికి హైదరాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ముంబైకి చేరుకునేందుకు రోడ్డు, రైలు, వాయు మార్గాలు అనేకం ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, సోలాపూర్, నాగపూర్ల మీదుగా ముంబై ప్రధాన రైల్వే స్టేషన్ అయిన ఛత్రపతి శివాజీ టెర్మినల్స్కి చేరుకుని అక్కడ్నుంచి లోకల్ రైళ్లలో బైకుల్లా, వర్లీ, బాంద్రా, విల్లేపార్లే, అంధేరీల మీదుగా ఈ మలాడ్ ప్రాంతానికి చేరుకోవచ్చు. లక్ష్మణ మూర్ఛను ఉపశమింపచేసి రామకార్య విజయానికి అడ్డంకులుగా ఎదురైన సంకటాలను తొలగించిన సంకటమోచనుడు మన నిత్య జీవన సంకటాలను తొలగించి మనకు విజయాలను సంకుతాడని ఆశిద్దాం. ఈ సంకటమోచన విజయ హనుమాన్తో పాటు కొలువైన అందరు దేవదేవుళ్ళు మన కష్టాలను తొలగించి శుభాలను చేకూర్చాలని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మరో దైవ దర్శనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.